హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాం. కానీ అది మైన్క్రాఫ్ట్, ఇదేమో క్రాఫ్ట్స్‌మ్యాన్ 5. మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు ఎలా ఉంటుందని చెక్ చేయడానికి ఆడుతున్నాను. సర్వైవల్ కొంచెం ఆడాను. అండ్ ఆల్సో మన ఇంట్రో అంతా వేరే లెవెల్లో ఉంది. ఫేస్ రివీల్ అప్పుడే చేయను. ఓకే, మీకు ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంట్రోని అయితే ఫటాఫట్ వేసేసుకుందాం. అమ్మ తమ్ముడు ఇంట్రో వేసుకో అమ్మ. ఎస్ గైస్, మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఇవన్నీ మేము ఆడాము. ఇవాళ అయితే మన టార్గెట్ ఏంటంటే ఒక స్టాచ్యూ కట్టాలి. దానిలో స్టీవ్ మన క్యారెక్టర్, దానికి స్టాచ్యూ కట్టాలి తగినట్టు. ఓకే, చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో స్టాచ్యూ కట్టడం. కడతామో లేదో చూద్దాం. అండ్ ఆల్సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాగా జలుబు అయితే చేస్తుంది, అందుకే వాయిస్లో తేడా చూడొచ్చు మీరు. ఈ సంవత్సరం మనం పుట్టినరోజు స్కూల్లో చేస్తున్నాము. ఆ స్కూల్లో ఫ్రెండ్స్ అందరికి గిఫ్ట్స్ కొనడానికి మార్కెట్కి వెళ్ళాలి. లేట్ అయిపోయింది. వీడియో చాలా బాగుంటుంది. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మన హౌస్. ఇదంతా మాప్ ఫామ్. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాప్ పెట్టాం. ఇక్కడ చూడండి, మాప్ ఫామ్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక కేవ్. నేను ఎప్పుడైతే మైనింగ్ చేశాను ఆ కేవ్ ఎక్స్పీ చూసారా, వాళ్ళు కూడా వాళ్ళతో. ఇదనమాట మైనింగ్ చేసిన కేవ్. లోపలికి వెళ్ళి చూపించేంత ఓపిక లేదు. ఎండర్ డ్రాగన్ డిఫీట్ కూడా అయింది, 2 సార్లు చేశా. అక్కడ ఒక హెడ్, ఇక్కడ ఒక హెడ్. వెళ్ళి వర్షం వచ్చినప్పుడు ట్రైన్తో వాడి చేశారు. ఇది మాత్రం హౌస్. లోపలేమో ఉండదు యాక్చువల్గా, మొత్తం ప్లేస్ కావాలి. ఎంటర్ జస్ట్ ఏం పెట్టుకునే వస్తుంది. ఎండకి వెళ్తేనే దొరుకుతుంది కదా, దొరికింది. మా తమ్ముడు నేను ఆడేమన్నా తీసేసుకుంటాడని లేదు, దానిలో పెట్టేశాను అనమాట. ఇవన్నీ నేను సిల్క్ టచ్తో చేశా. ఐరన్ పికాక్స్కి సిల్క్ టచ్ 1 వచ్చింది అప్పుడు చేశాను. ఇది డీప్ స్లేట్ ఓర్ని. ఎస్, ఇదంతా చెస్ట్ ఏరియా. మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లేదు, కానీ ఇప్పుడు దాకా దొరికినట్లు అన్నీ ఉన్నాయి. ఆర్మర్ ట్రెండ్స్ అక్కడ వచ్చేసి మనకి నదర్ పోర్టల్. ఇదేమో స్విమ్మింగ్ పూల్ మనకి. అండ్ ఆల్సో కొన్ని మాప్స్ వేసాం. ఇక్కడ వచ్చేసి ఇదేమో హ్యాండ్స్ ఫామ్, ఆ చికెన్స్ది. ఇది మష్రూమ్ కౌరీ. మధ్య మధ్యలో యాడ్లు వస్తున్నాయి, మనం ఏం చేయాలి. ఇక్కడేమో పిగ్స్, ఇక్కడేమో మా ఇద్దరి ఏంటంటే హార్స్లు. ఇక్కడేమో మొత్తం ఈ కౌస్. ఓకే, లెట్స్ గో టు అవర్ ఫార్మ్స్. ఎగురుకుంటూ వెళ్తున్న బెటర్. ఇక్కడేమో హెల్ప్ ల్యాడ్. ఇలా గ్లైడ్ అవుతూ వచ్చి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్
ఓకే, నెక్స్ట్ ఇక్కడైతే మనకి బీకన్ విత్ నెదరైట్ బ్లాక్స్. చాలా రోజులు ఆడాను ఇన్ని బ్లాక్స్ రావడానికి, చాలా కష్టపడ్డాను. సైలెన్స్ ఆర్బిటర్ కూడా బీకన్ విత్ నెదరైట్ బ్లాక్స్. అక్కడైతే ఎండర్మ్యాన్ పెట్టాను, అక్కడ అరౌండ్ దట్ ప్లేస్. ఇప్పుడైతే ఆడు లేడు, చచ్చాడు. ఇదేమో ఐరన్ ఫామ్. ఇది వచ్చేసి చాలా రోజులు వర్కౌట్ అయింది. ఇదైతే వచ్చేసి వాళ్ళ అగ్రికల్చరల్ ఫామ్. అక్కడేమో వచ్చేసి ఇది షుగర్ కేన్, పంకిన్, వాటర్ మెలాన్, క్యారెట్, పొటాటో, బీట్రూట్ అండ్ ఆల్సో వీట్. ఇక్కడేమో అవి పెట్టుకోవడానికి. ఈ వచ్చేసి షల్కర్ బాక్స్లో ఎక్స్పీ ఫామ్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి, మిగిలి అక్కడ పెట్టేశా. ఇదేమో వచ్చేసి లావా, ఇన్సులేట్ లావా ఫామ్. అదేంటో నాకు తెలీదు, మా తమ్ముడు కట్టాడు. ఇది వచ్చేసి విలేజర్స్ ఉండేది. మంచి మంచి ఎంజాయ్మెంట్స్ కూడా ఇస్తున్నారు ఇల్లు రోజు రోజుకి. ఇక్కడ బట్టలు ఉంది, అది వచ్చేసి బయటకు వెళ్దాం. ఉండవు, బ్రైటింగ్ తక్కువ అయినట్టుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి పెట్టుదాం. వీడియోలో ఉందనుకుంటా బ్రైట్నెస్ అరట్లో పెడతాం. 60లో పెడతాం, బాగా కనిపిస్తుంది. ఓకే, అది వచ్చేసి ఎక్స్పీ ఫామ్. ఇది చూపిస్తాను అది కూడా. చల్ అబ్బో, గ్లైడ్ అయింది కరెక్ట్ టైం. నైట్ మాత్రమే పని చేస్తుంది ఇది మాత్రం. నైట్ బాగానే వస్తుంది లూటు, పర్ఫెక్ట్ లేదు చెప్పేది. ఇలా పైకి వెళ్ళి చూపించాలనే ఉంది కానీ ఇప్పుడు కరెక్ట్ టైం కాదు. మనం ఇప్పుడు స్టాచ్యూ కడుతున్నాం కదా, దానికి కావాల్సిన బ్లాక్స్ అన్నీ దీనిలో అన్నీ తీసి పెట్టుకున్నాను. బిల్డ్ అన్నీ చూపించేసినట్టే మీకు. ఇప్పటికైతే ప్రస్తుతం ఇవే కట్టారు. స్ట్రాంగ్ హోల్డ్ ఇక్కడే ఉంది కానీ మన సరౌండింగ్స్లో లేదు, దూరం వెళ్ళాలి దానికి. ఎందుకు వచ్చిందని చూపించట్లేదు. ఓకే, అదని కడదాం. ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, నైట్ అవుతుంది, స్లీప్ వేసేద్దాం. ఇక్కడ దీనిలో ఉంటుంది మన బెడ్. ఇక్కడ వేసేంత పొల్ల పని అయిపోతుంది. నైట్ అవగానే పడుకుందాం. మీకు ఏమన్నా మంచి మంచి మోడ్స్ తెలిస్తే మైన్క్రాఫ్ట్లోది కొన్ని కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి, మనం అవి కూడా ఆడదాం మోడ్స్. ఓర్ని ఏం కంగారు పడక్కర్లేదు, వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. మన ఆర్మర్కి సూపర్ లెవెల్ ఎన్చాట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో దీనిలో ఒక మోడ్ ఉంది ఏంటంటే, నైట్ అలాగా చీకటిలాగా ఏమన్నా ఉంటే
మనకి నైట్ విజన్ ఎఫెక్ట్ వస్తుంది, అంటే కేవ్ బ్రైట్నెస్ ఎలాగో అన్ని చంపడం ఎందుకు, ఆడే సత్తాడు ఆ చేతిలో మంట తెప్పిస్తే ఆడే కదా తెచ్చేది. ఆల్సో అలా నైట్ టైమ్ అండ్ అలా కేవ్లోకి వెళ్ళినప్పుడు మాన్స్టర్స్ నియర్ బై వేసి పారేద్దాం. ఆగండి వెళ్ళిన దాదా రాదా మీరు మనకేమవదు. ఆర్మర్కి సూపర్ లెవెల్ అని చెప్పిన పడుకుంటూ పోతాం. లైట్ స్టూడెంట్స్ వచ్చాం. ఒక రేపర్ ఉంది, వేసి పారేద్దాం ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి దాన్ని టార్గెట్ చేయలేకపోతున్నామండి. వేసేద్దాం, అదే చచ్చిపోతుంది అదేలే. చచ్చింది, ఇది అయిపోయింది. ఇది కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అంటే మనం ఎక్కువ పెద్ద కడితే ఇదేంటిది మనకి స్పేస్ ఎక్కువ ఉండదు. ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. గోల్డెన్ బ్లాక్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి, నెదర్లో కూడా ఫార్మ్స్ కట్టారనమాట. ఆ నెదర్లో గోల్డ్ ఫామ్ కట్టడానికి ఎన్నోసార్లు ఆ పిల్లగాళ్ళు ఉంటారు కదా, పిల్ల పిక్నిళ్ళు, వాళ్ళు ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టేశారు అదవులు. అక్కడ మాత్రం ఇంకా అసలు కంగారు మామూలు కాదు. ఇదంతా వీడియోలోనే చేద్దాం అనుకున్నాను కలెక్షను, కానీ మనకి అక్కడ ఛాన్స్ లేదు వీడియోలో చేయడానికి. కోఆర్డినేట్స్ చేద్దాం లేదు. ఎస్ గైస్, ఫైనల్గా వర్షం తగ్గాక అయితే మళ్ళీ వచ్చాను. నా హెలిప్యాడ్ మీద వచ్చాంటే విలేజర్ ఫ్లేమ్ ఇచ్చాడు. బై ద వే చెప్పడం మర్చిపోయాను. బాగా ఉంది. బ్లాక్స్ అయిపోతే ఏం చేయలేము, మళ్ళీ తెచ్చుకోవాలి. వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోగానే మళ్ళీ కలుస్తాను అప్పుడు. సరే వాడు మిగిలింది ఏం చేద్దాం, ఉంచుకుందాం. షల్కర్ బాక్స్ ఇక్కడ పెడదాం. ఇప్పుడు ఇక్కడ కట్టాలన్నమాట స్టాట్యూ పైకి. ఓకే ఇదిగోండి తెచ్చాను నేను, ఇది ఉంచుదాం. With AirAsia, no ठंडा खाना. Any hot meals on board. ఎస్ గైస్, మనకి యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ జూయి స్పైడర్ మ్యాన్, स्पाइडरमैन इधर देख देख ओ ये మనం మోషన్లో కూడా ప్లాన్ చేద్దాం కొన్ని కట్టడానికి. ఫస్ట్ మనకి స్టీవ్ ఎలా తయారవుతాడు, బూట్స్
బూట్స్ కోసం కావాల్సింది మనకి బ్లాక్ కలర్ ఇది. ఫోర్ వేద్దాం అనుకుంటున్నాను, ఎలాగంటే చూపిస్తున్నాను. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా అనుకుంటున్నాను నేను, లేకపోతే చాలా పెద్దది అయిపోతుంది మనకి. ఇంకో లేయర్ వేద్దాం బూట్స్, చిన్నగా ఎందుకు మరి. బ్లాక్తో మనకు కొంచెం పని వస్తలే. ఓకే, మనకు బూట్స్ అయిపోయాయి. ఒకసారి ఆగండి, మనకి ఈ లెవెల్ కూడా పెంచుతాం కొంచెం. ఇది మొబైల్ గేమ్ గైస్, మనకి మొబైల్లో వర్కౌట్ అవుతుంది గేమ్. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత మనకి ప్యాంటు బ్లూ కలర్ దానితో, అది పర్పుల్ అండ్ బ్లూ అంతా కడదాం. ఇలా గ్లైడ్ దానిపైలాగా. నాకు దీనికంటే బెటర్ ఐడియా రాలేదు గైస్. ఒక ఐడియా, ఇది మొత్తం వూల్ గైస్. మనకి షీప్స్ చాలా మంది ఉన్నారు కదా, వూల్ చేసుకున్నాం మనం. అలా పైకి కట్టాలా? ఓకే, ఒక 10 కడదామని. ఎంత కట్టాం? 1 2 3 కట్టాం. 4 5 వద్దు, ఎక్కువ వద్దు. 5 ఆల్ 5 ఆల్ గైస్. మనకు ఆర్మర్ ఓపీ ఎంచాట్మెంట్ ఉంది కాబట్టి మనం చావట్లేదు, లేకపోతే చచ్చేవాళ్ళం. ఓకే, ఫ్యాంట్ అయింది. నెక్స్ట్ షర్ట్ కలిపేయాలన్నమాట. మనం కలిపేయాలి. షర్ట్ కోసం కావాల్సిన బ్లూది అంటే సియాన్ అంటారు కదా దీనిలో. ట్రై చేద్దాం, సియాన్ 2 లేపేద్దాం, ఎందుకంటే ఎక్కువ కావాల్సి వస్తుంది. కింద అందరినీ లేపడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా అనమాట. చూద్దాం మరి నైట్ అయిపోతుంది. ఇట్స్ టైమ్ ఫర్ స్లీప్. సో ఫాస్ట్గా నైట్ అయిపోయిందంటే మనమైతే మార్నింగ్ ఇక ఏదైతే దొరుకుతాయి ఇక కూరగాయలు మనం ఫాస్ట్గా, అసలు చాలా కష్టం ఇలా కట్టాలంటే. Yes guys, I'm back. మనం చాలా ఫాస్ట్ ఊరికెడితే ఒకసారి చూద్దాం లుక్ ఎలా ఉంది.
లుక్ బాగుంది. నెక్స్ట్ చేతులు ఇలా కట్టాలి, చేతులు కట్టాలి. నెక్స్ట్ నెక్స్ట్ చేతులు కట్టాలి, మనకు అదే టఫ్. సరే సో ఇక్కడ నేను గైస్ నిజంగా హార్డ్ డిఫికల్టీ చుక్కలు గైస్, మామూలు చుక్కలు కాదు. పైకి ఫాస్ట్గా ఎక్కాలి. మళ్ళీ నో గైస్, ఒక మిస్టేక్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు దాకా ఇది ఆన్ చేయడం మర్చిపోయాను. ఐ కాంట్ డూ ఎనీథింగ్. కానీ సగం వరకు కట్టేసాను కూడా, మళ్ళీ కట్టాలంటే కష్టమే. సరే పర్లేదు, అది చూద్దాం. కనిపిస్తే అప్పుడు పెట్టేయచ్చు ఫుటేజ్, కనిపించకపోతే ఇక్కడ కాదు. ఇక్కడ ఎందుకు ఉన్నారా నన్ను అర్థం కాలేస్తా రావచ్చు. కాకపోతే ఇక్కడ ఇది ఇట్లా అంటే డైరెక్ట్ దీనికి లేకపోతే ప్రెజర్ ఏమన్నా తెలుస్తుందా? ఈ దాంట్లో ఆల్రెడీ చూసినా. సో కిందకి నాకు తెలిసి అంత వరకు మనకు వర్షం పడుతుంది, కానీ ఆగిపోయే కలుస్తాను. ఫైనల్లీ వర్షం అయితే ఆగిపోయింది. మనం పైకి వెళ్ళి అక్కడ కట్టాలి. ఓకే, ఇక్కడ మొత్తం బ్రౌన్ కలర్లో ఉంటుంది హెయిర్, కావాలంటే చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకే గైస్, నేను ఇది కట్టాకైతే మళ్ళీ కలుస్తాను. ఫైనల్గా గైస్ చాలా కష్టపడైతే నేనైతే అది కట్టేశాను అనమాట. బ్లాక్స్ అడ్డంగా ఉంటాయి కూడా తీసి పడేసాను. చాలా కష్టపడైతే అది కట్టాను, చూసేయండి. అండ్ ఆల్సో కొంచెం స్టాచ్యూ కట్ట ఇదే ఫస్ట్ టైము. ఎలాగో ఒక విధంగా అయితే వచ్చింది, కానీ పర్ఫెక్ట్గా అయితే రాలేదని నేను భావిస్తున్నాను. చూసేయండి. ఓ ఆగా వెళ్దాం. ఇదిగోండి, కొంచెం స్టీవ్ లాగానే వచ్చిందని ఎందుకు అనుకుంటాను నేనైతే. మనకైతే స్టాచ్యూ కట్టే పని ముగిసిపోయింది. స్టాచ్యూ కట్టక చాలా బ్లాక్సే మిగిలాయి. అదే లైట్ అవుతుంది, లైట్ వెళ్ళిపోదాం. ఇటు సూర్యాస్తమయం, ఇటేమో సూర్యోదయం. మామూలుగా ఉండదు. అందుకే నేను ఇలా ఎంచుకున్నాను. సూర్యాస్తమయం రోజు వాళ్ళ హౌస్ పెట్టారు, అటు నుంచి చూస్తే ఇటు సూర్యోదయం అవుతుంది, ఇటు నుంచి చూస్తే సూర్యాస్తమయం అవుతుంది. అండ్ ఇటు ఎందుకు సూర్యోదయం పెట్టారంటే, నేను ఎప్పుడైనా ఇటు వచ్చానంటే పని చేసేటప్పుడు నైట్ అయినా పట్టించుకోకుండా ఉన్నప్పుడు వచ్చి చూడొచ్చు సూర్యోదయం అవుతుందని. ఓకే గైస్, సూర్యాస్తమయం అయింది కాబట్టి పడుకుని రేపు పొద్దున్న లేచి చూద్దాం.
సూర్యోదయం ఇదిగోండి చూసారా, ఇక్కడ స్లీప్ వేసినప్పుడు ఇలాగ చూడచ్చు సూర్యోదయం. ఓకే ఇది మిగిలింది. అండ్ ఆల్సో నేను కొంచెం కేర్ఫుల్గా సేఫ్టీ కోసం ఒక్కడు తీసుకొని పెట్టుకున్నాను ఈ ఫామ్కి. వేసేద్దాం, మిగిలిన అన్నీ వేసేద్దాం. యాడ్ వస్తుంది అయిపోయింది. 60 అంట. ఇలా అన్నీ అలాగే మిగిలాయి. దీనిలో కూడా వాడారు కొన్ని, అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకుందాం. అన్నీ ఒక ఆర్డర్లో పెడితే బెటర్. ఎస్, ఇంకో షల్కర్ బాక్స్ ఉంది కదా, అది ఎప్పుడు లాదాలో ఉంటుంది. అది ఎక్కడ పెట్టు, ఎవరికి చూపించని ఇవ్వాలి కూడా. ఈ బెడ్ ఇక్కడ వేసేద్దాం. నెక్స్ట్ టాస్క్ మనకి ఫ్లాగ్ అయితే చేయాలి. ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్. ఇలా ఒక షల్కర్ బాక్స్ చేసుకోండి. వెదర్ క్లియర్ అవగానే మళ్ళీ కలుస్తాను. ఇంతసేపు ఆగిన తర్వాత క్లియర్ అయింది వెదర్. చాలాసేపు ఆగాను ఇక్కడే, నాకు లిటరల్లీ చాలా టైం అయిపోయింది. వీడియో ల్యాగ్ అవ్వకూడదని, అదే లెంత్ అవ్వకూడదని ఇలా చేస్తున్నాను నేను. లేకపోతే మొత్తం పెట్టేసేవాడిని, అది 1:25 నిమిషాలు కంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే చాలా చాలా ల్యాగ్, అది చాలా లెంత్ అయిపోతుంది వీడియో, అందుకే నేను అవి పెట్టలేదు. దట్స్ ఆల్. నేనైతే ఇప్పుడు ఫ్లాగ్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి కలెక్ట్ చేసి మళ్ళీ కలుస్తాను. కలెక్ట్ చేసి మళ్ళీ కలుస్తాం. దాదాపు 3 hours మ్యాక్సిమం కష్టపడ్డా. 3 hours కష్టపడి మనం షల్కర్ బాక్స్ అయితే ఫిల్ చేసాం. త్రీ అవర్స్ కష్టపడైతే నేనైతే అదంతా సెట్ చేశాను. చాలా వరకు కలెక్ట్ చేశాను బ్లాగ్స్. అన్నీ 2 స్టాక్స్ వేసాయి. ఫెన్స్ మాత్రమే అంత. ఫెన్స్ ఈజీగానే దొరికేస్తుంది గైస్, ఇదే దొరకదు. ఇక్కడ కడదామా? ఇక్కడ కడదాం. నేనైతే ఈ ఫెన్స్ పై దాకా వేసి మళ్ళీ కలుస్తా. టైం పడేస్తుంది. లేకపోతే సర్లే కడేస్తుంది. ఇల్లు 1 2 3 4 5 6 7 12 చాలు. ఈసారి లాస్ట్ టైం అంటే తర్వాత చూసుకుందాం అనుకుంటా, కానీ ఈసారి అయితే ఏది వదిలేదేలా. ఓకే, సో ఎక్కడికాడ టాప్ చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ టైం మనం వచ్చేటప్పుడు అబ్బాయి దాకా కట్టేసి అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అండ్ కొన్ని వేసేస్తాను. సరే మళ్ళీ కలుస్తా గైస్. అన్ఫార్చునేట్లీ కరెంట్ అయితే పోయిందనమాట మనకి. ఆ టైంలో కరెంట్ పోవడం వల్ల మనకి రికార్డింగ్ కూడా ఆగిపోయింది. కానీ నేను కట్టాను, కానీ బిస్కెట్ అయిపోయింది ఆల్మోస్ట్. కానీ కొంచెం పర్వాలా, కొంచెం లుక్ వచ్చేలాగా కట్టాను. ఇద్దరు
చిచి అటు కదా ఇద్దరు దేక్ చాలా సేపు ఈ లుక్ రావడానికి చేశారు. ఈ లుక్ రావడానికి ఫస్ట్ ఇలా కట్టారు ఫస్ట్ ఫెన్స్ ఇలా 12 పెట్టారు మీరు చూసేటప్పుడే. తర్వాత మళ్ళీ ఇటు ఫెన్స్ 12 పెట్టారు. బాగాలేదని మళ్ళీ మార్చారు. ఇలాగలాగా 30 minutes కష్టపడితే ఇంత వచ్చింది. 30 minutes కష్టం అది. సన్ నైట్ అయిపోయింది పడుకుంది. మనకి వాళ్ళ లక్ బాగాలేదు. ఇది కొంచెం ఎలాగోలా వచ్చింది కానీ ఇండియా ఫ్లాగ్ కొంచెం బిస్కెట్ అయిపోయింది. ఏం చేయలేం. ఎనీవేస్ కట్టాం కదా. ఓకే నైస్. దీనిలో మొత్తాన్ని పెట్టేద్దాం. ఇన్ని తీసుకున్నాము. ఆల్మోస్ట్ లిటరల్లీ వాడలేదు. కొన్ని వాడాను. ఆరెంజ్ వదిలే ఉంచుదాం. ఇంత కష్టపడి ఇంత చేసాం మనం. ఈ 2 స్ట్రక్చర్స్ కట్టాం. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో 2 కడదాం. ఒకసారి ఆగండి అవుట్రో చెప్పేసుకుంటా. ఓకే గైస్, వాళ్ళ ఎపిసోడ్కి అయితే మనకైతే ఇంతే. సర్వైవల్ ఎపిసోడ్ 1 అని అనొచ్చు. ఇప్పుడే యాడ్ రావాలా? ఒకసారి యాడ్ అయిపోగానే మళ్ళీ అవుట్రో చెప్తాను. ఇది ఎపిసోడ్ 1 అనొచ్చు. ఓకే సంవాట్ బాగుంది కొంచెం అయినా. ఓకే మరో వీడియోతో మీ అందరి ముందుకే వస్తా. అంతవరకు మీరందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ అందరి ముందుకైతే వస్తాను. అంతవరకు VSA Gaming సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.